హాయ్ ఫ్రెండ్స్, పీవీ చిరంజీవి ఎంఫార్మసీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీలో ఎస్ఎస్ఆర్ రియాక్టర్ యొక్క యూజెస్ ఏంటి, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. ఎస్ఎస్ఆర్ రియాక్టర్ అంటే ఏంటి? మెయిన్ స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్ అనమాట. ఫార్మా ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేసేది బేస్ బ్యాచ్ల పర్పస్ స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్ అనమాట. మెయిన్లీ దీంట్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి SS304, SS316. ఫార్మా ఇండస్ట్రీలో SS316 ఎక్కువ యూజ్ చేస్తారు. దాన్ని వచ్చేసరికి క్రోమియం 16 to 18% ఉంటుంది, నికెల్ వచ్చి 10 to 14% ఉంటుంది, మెల్బోనియం 2 to 3% ఉంటుంది. అంటే మెయిన్ ఏంటంటే ఇది తుప్పు పట్టకుండా ఉంటుంది, ఎక్సలెంట్ కరోజివ్ రెసిస్టెంట్ అనమాట. ఇది రెసిస్టెంట్ సాల్వెంట్స్, సాల్ట్స్, అలానే బెటర్ ఆఫ్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్. మామూలుగా ఏంటంటే మనకి ఎక్కువ తొందరగా టెంపరేచర్ అనేది పెరిగిద్ది, ప్లస్ కంట్రోల్ కూడా తొందరగా అయింది. అదే జిఎల్ఆర్లో అయితే మనకి అలా అవ్వదన్నమాట. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రియాక్టర్ జిఎంపీ గైడ్లైన్స్ని ఫాలో చేస్తుంది. అందుకని చెప్పేసి ఎక్కువగా SS316నే ప్రిఫర్ చేస్తారు. బేసిక్గా వాడేది కాస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి SS304 వాడతారు. దీంట్లో ఏంటంటే మెయిన్లీ ఓన్లీ టూ కంటెంట్స్ వాడతారు. ఒకటి క్రోమియము, నికెలే. దీంట్లో మెల్బోనియం అనేది వాటర్ అనమాట. సో మనకి కరోజివ్ రెసిస్టెన్స్ వెరీ హైగా ఉంటుంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంటే టెంపరేచర్ కూడా ఈజీగా కంట్రోల్ అయ్యిద్ది. అంటే ఈజీ టు పాస్ ఆడిట్స్ కూడా పాస్ అయ్యింది SS316 రియాక్టర్ అనేది. వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే మనం ఏమైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు స్టిర్రర్ కంటిన్యూగా మిక్స్ చేస్తుంటుంది. సో కూలింగ్ అనేది టెంపరేచర్ అనేది జాకెట్ వాళ్ళ ద్వారా వచ్చి కంట్రోల్ అవుతుంది. మనకి యూనిఫామ్ రియాక్షన్ మిక్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం జిఎల్ఆర్ రియాక్టర్ గురించి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.